కృపాక్షేమములను ఆయన మీరు మాకు అనుగ్రహించి ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఆదివారమున ఉదయకాలమున మీ సన్నిధిలో నాయన మీ దివ్యమైన సంగతులు మేమందరం వినడానికి నేర్చుకోవడానికి కూడుకుని ఉన్నాం. ఈ సమయంలో మీ దివ్యజ్ఞాన గ్రంథములో నుండి అమూల్యమైన సందేశము మీరు మాకు నేర్పించి మా ఆత్మీయ జీవితాలు మీలో మరింత స్థిరముగా బలముగా కట్టుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవులుగా మనలను ఉంచిన విధానాన్ని బట్టి ఘనుడైన దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి 2 వారాలుగా ఒక అంశం 3 కుంచముల పిండి, మరి ఒక అంశం లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అనేటటువంటి ఈ 2 అంశాలు కూడా క్రైస్తవ చరిత్రలో ఎప్పటి వరకు ఏ సేవకుడు ఎంత పెద్ద సేవకుడైనప్పటికీ ఒక ప్రసంగం కూడా వీటి మీద చేయలేదని, ఎన్నో ఆత్మీయమైన సంగతులు దేవుడు మనకు తెలియచేశారని, ఇవి మన ఆధ్యాత్మిక జీవితంలో, మన భక్తి విశ్వాస జీవితంలో ఒక అడుగు ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఎంతో దోహదపడతాయని, క్రైస్తవ చరిత్రలోనే ఏ సంఘంలో కానీ అసలు యూట్యూబ్ ప్రసంగాల్లో కానీ ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి వివరణే లేదని అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను గురించి మనం ఏదైతే మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామో అందులో వ్రాయబడినటువంటి సంగతులను, సందర్భాలను మనం ఆలోచించినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడట ఒకానొక దినాన. అంటే ప్రవక్త ద్వారా ఏం పలికించాడు దేవుడు అంటే, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను తెలియజేస్తానన్నాడంటే ప్రవక్త తెలియచేయడవి. ప్రవక్తకు తెలియదు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో, ప్రవక్తకు తెలియదు. ప్రవక్తతో చెప్పాడు ఆయన, ఇది రాయి అని చెప్పాడు ఆయన. రాయమన్నప్పుడు ఆయన రాశాడు, ఊరుకున్నాడు, ఆయన జీవితం అయిపోయింది, కాలం అయిపోయింది. అయితే ఏదైతే ప్రవక్తకు చెప్పాడో, నేను లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజేస్తానని ప్రవక్తకి ఏదైతే చెప్పాడో, ఆ చెప్పిన మాట నెరవేర్చుకోవాలి అంటే ఆ చెప్పిన దేవుడు మరల భూమి మీదకి రావాలి. అలాగ వచ్చిన వారే దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకుని ఆ లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచేయడానికి ఈ లోకానికి మానవ ఆకారంలో, మానవ రూపంలో వచ్చి మనిషి వలె కనబడినప్పటికీ ఆయన మనిషి కాదని, ఎన్నో మరుగైన సంగతులు ఆయన తెలియచేశారని గడిచినటువంటి వారన్నా మనం నేర్చుకున్నాం. అందుకనే ఈ 13వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రతి సంగతి కూడా ఒక పక్క శిష్యులకి అర్థం కాలేదు, సాధారణమైనటువంటి ప్రజలకు అర్థం కాలేదు. అయితే కొన్ని సందర్భాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం శిష్యులైతే చేశారు, మిగిలిన వాళ్ళైతే అది కూడా చేయలేదు. వీళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఉపమాన రూపంగా చెప్పావు అంటే, పరలోక రాజ్య సంగతులు మీకు అనుగ్రహింపబడ్డాయి, వారికి అనుగ్రహింపబడలేదు కాబట్టి నేను ఉపమాన రూపంగా చెప్పానని ప్రభు వారి యొక్క సమాధానం. అంటే మర్మగర్భంగా చెప్పాడన్నమాట, మర్మయుక్తంగా చెప్పాడన్నమాట. అంటే దేవుడు పలికించినటువంటి మాటలు మర్మగర్భంగా ఉంటే ఆ రహస్యాలను, ఆ మర్మాలను, ఆ సీక్రెట్స్ అనేవి రివీల్ చేసేవాళ్ళు ఎవరుంటారు అని మనం ఆలోచించినప్పుడు, ఆయన ఎవరికైతే బయలుపరుస్తాడో, వ్రాయించిన ఆయన, చెప్పిన ఆయన ఎవరికైతే తెలియజేస్తాడో వాళ్ళకే ఆ విషయాలు అర్థమవుతాయి, కానీ మిగిలిన వాళ్ళకి ఆ విషయాలు, ఆ సంగతులేమీ అర్థం కావని మనం అర్థం చేసుకోవాలి. గడిచినటువంటి వారాన్ని ఇంకా ఎన్నో విలువైన సంగతులు మనం విన్నాం. ఇక మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం, ప్రభు అయిన యేసు వారు చెప్పే ఈ విషయాలన్నీ కూడా ఏమిటవి ఉపమాన రూపంగా చెప్పారంటే మర్మయుక్తంగా, మర్మగర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మానుసారమైన సంగతులను ఆయన మాట్లాడారు. వాటిని అర్థం చేసుకోవడంలో చాలామంది
విఫలమైపోయారు. అందుకనే ఆయన అనేకమైన విషయాలు చెప్పినప్పటికీ వాళ్ళకి ఏవి కూడా అర్థం కాలేదు. 44వ వచనం, పరలోక రాజ్యము. మరలా దేని గురించి చెప్తా ఉన్నారు ఆయన? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే జనాలకి ఏమర్థమైంది? భూభాగం అర్థమైంది. అంటే పైన ఉన్నటువంటి లోకంలో కూడా కొంతమేర ప్లేస్, ఆ భూభాగం, దానికి సరిహద్దులు ఎల్లలో నిర్ణయించుకున్నారు. నిజానికి భూభాగం అనేది కాదు, అంటే పైన ఉన్నటువంటి ఒక ప్లేస్ అనేది కాదు, అది పరలోక రాజ్యము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఆయన కోసమే ప్రతి సీక్రెట్ని కూడా రివీల్ చేస్తూ ఉన్నట్టుగా, ప్రతి విషయాన్ని కూడా ఆయన బయలుపరుస్తున్నట్టుగా, ఆత్మానుసారంగా తెలియజేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. అంటే మరి ఆయన గురించి అనేక మంది చెప్పారు కదా అంటే జస్ట్ అవుట్లైన్ మాత్రమే ఇచ్చారు అంతే. నా గురించి ఈ గురించి నాకు తెలుస్తుంది ఎంతవరకు అంటే కొంతవరకే. ఎవరి గురించి అయినా సరే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. మరి మీ గురించి 100% తెలిసింది ఎవరికి? ఫస్ట్ మీకే. అంటే దేవుని సంగతులు పక్కన పెడితే మీ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. నా గురించి నాకు తెలిసినంతగా ఇక ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషికి తెలియదు. అలాగే పరలోక రాజ్యము లేదా దేవుడు లేదా యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన గూర్చినటువంటి సంగతులు ఆయన కంటే ఇంకా ఎక్కువగా ఎవరికి తెలుస్తాయి? అందుకని ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పుకోవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన గురించి ఎవరికి తెలియదు కనుక. ఆయన గురించి ఎవరికి తెలియదు కనుక ఈ లోకానికి వచ్చి చెప్పుకోవలసి వచ్చింది. పరలోక రాజ్యము అంటున్నారు. ప్రతి సందర్భంలో చూడండి, ప్రతిదీ కూడా అంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా ఎవరైతే పరలోక రాజ్యం ఆయనే రివీల్ చేస్తూ ఉన్నారు. మనకు 10వ వచనం కూడా పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదే, వారికి అనుగ్రహింపబడలేదని 10వ వచనంలో చదువుతాం మనం. తర్వాత ఏమండి మనం ఇంకా అలాగే 19వ వచనంలో కూడా రాజ్యమును గూర్చిన వాక్యము అన్నారు. అంటే పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి వాక్యము. తర్వాత ఇంకా మనకి 24లో కూడా పరలోక రాజ్యము అని చెప్పారు. 24వ వచనంలో కూడా పరలోక రాజ్యము అన్నారు. తర్వాత 31వ వచనంలో కూడా పరలోక రాజ్యము అన్నారు. 33లో కూడా పరలోక రాజ్యము అన్నారు. అసలు 35లో చెప్తే ఉన్నారు ఆయన ఉపమాన రీతిగా బోధించారు. ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదని చెప్తే ఉన్నారు. ఉపమానము లేక అంటే అన్నీ కూడా మర్మంగానే చెప్పాడట ఆయన, మర్మముగానే చెప్పారట. ఉపమానము లేక ఆయన వారికి ఏది బోధించలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగ మనం ప్రతి వాక్యాన్ని ఆలోచన చేస్తే ప్రతిదీ కూడా పరలోక రాజ్యాన్ని గురించే. ఏంటి పరలోక రాజ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సంగతులు ఆయనే తెలియచేసుకుంటూ ఉన్నాడు. 44వ వచనం అంటే మరలా పరలోక రాజ్యం అంటున్నారంటే అసలు ఈ పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి మిస్టరీ కానీ, ఈ సీక్రెట్స్ కానీ, ఈ మర్మాలు కానీ, ఈ రహస్యాలు కానీ, గూఢాంశములు కానీ, నిగూఢమైనటువంటి వాస్తవాలు సత్యాలు కానీ ఎవరు కూడా తెలియచెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి తెలియదు కూడాను, వాళ్ళెవరికి కూడా తెలియదు. అందుకనే ఎవరైతే పరలోక రాజ్యమో ఆయనే ఈ లోకానికి వచ్చి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తెలియచేస్తూ ఉన్నాడు. కూలంకషంగా తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. అంటే పరలోక రాజ్యానికి ఒక్కొక్కటి విత్తనం అన్నాడు ముందు, ఏమండి పొలము అన్నాడు, రాజ్య సంగతులు, రాజ్య మర్మాలు అన్నాడు. ఇలాగంటే ప్రతి సందర్భంలో కూడా పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఉన్నాడు. మొన్నటి వారంలో మనం పిండిని గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇలాగా ప్రతి సందర్భంలో ఒక్కొక్క దానితో ఆయన పోల్చి చెప్తా ఉన్నాడు. పరలోక రాజ్యాన్ని ఇప్పుడు దేనితో పోల్చాడు ఆయన? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాచబడిన ధనము, దాచబడిన ధనం. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవడానికి చెప్తాను. దాచబడింది ఎంతమందికి కనబడుతుంది? అసలు మీ ఇంట్లో మీ బీరువాలో మీరు పెట్టినటువంటి వస్తువు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా.
ఇంట్లో భర్త వచ్చి మిమ్మల్ని ఒకటి అడుగుతాడు, మీరంటారు బీరువాలో ఉంది తీసుకోండి అంటారు. బీరువా అంతా వెతుకుతాడు, ఆయనకు కనబడదు. మరలా అడుగుతాడు, బీరువాలోనే ఉంది కదా అని చెప్తారు మీరు. మళ్ళీ వెతికితాడు, కనబడదు. మరలా వచ్చి ఇదిగో ఇక్కడే ఉంది కదా అని మీరు తీసేస్తారు. అంటే ఒక వస్తువు మీ ఇంట్లో మీ బీరువాలో మీరు పెట్టిందే. అప్పుడప్పుడు మన ఇంట్లో వినబడేటటువంటి మాట, ఆవిడ పెడితే ఇంకెవరికి కనబడదు, మళ్ళీ ఆవిడే వెతకాలి, ఆవిడే రావాలి, ఆవిడ సరుకు ఇంకా ఎవరికి కనబడదు అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మన ఇంట్లో మనం పెట్టినటువంటి వస్తువు మనకి తప్ప ఇంట్లో అందరూ ఉన్న వాళ్ళకి కనబడడం లేదు. అంటే దాచబడింది అందరికీ కనబడదు, ఎవరైతే పెడతారో వాళ్ళకే అది తెలుస్తుంది. ఇక్కడ పరలోక రాజ్యం ఎలా ఉందట, దాచబడిన ధనము, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదట. అంటే అందులో దాచబడింది ఎవరికి తెలుస్తుంది? మరి ఇక్కడ దాచారనే సంగతి పెట్టిన వాడికి తెలుస్తుంది, అంటే దాచిన వాడికి తెలుస్తుంది. ఇక రెండవది, వెతికిన వారికి కూడా దొరుకుతుందనే వాక్యం మనకు కనబడుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. మనం వెతకట్లేదనుకోండి, అంటే మరి ఇంట్లో వస్తువు 2 సార్లు వెతికారు దొరకలేదు కదంటే అక్కడ చేయాల్సిన పని ఏంటో తెలుసా? దొరికేంత వరకు వెతకాలి. ఎక్కడుందని చెప్పేశారు? బీరువాలనే చెప్పారు. బీరువాలు అన్న తర్వాత డ్రెస్సింగ్ టేబుల్లో కాసేపు, సూట్ కేసులో కాసేపు, బ్యాగ్లో కాసేపు, బీరువాలో ఒకసారి, అప్పుడు దొరుకుతుందా? పర్టికులర్గా చెప్పేశారు బీరువాలో అని. ఇంకెక్కడ వెతకాలి? ఇంకెక్కడ వెతకూడదు, ఆ బీరువాలోనే వెతకాలి. ఎంతవరకు వెతకాలంటే దొరికేంత వరకు వెతకాలి. మనం చేయని పని ఏంటంటే ఒకసారి వెతుకుతాం, రెండోసారి వెతుకుతాం, ఈ లోపల చిరాకు వచ్చేస్తుంది, విసుక్కుంటాం, ఇంక దాన్ని వెతకం. ఎందుకు వాళ్ళు దాచారు? అది సీక్రెట్ అన్నారు కాబట్టి దాచారు. సీక్రెట్ అన్నది అందరికీ వినబడేటట్టుగా చెప్తారా? ఇదిగో పలానా లాకర్లో పలానా కీ నెంబర్ ఓపెన్ చేయండి అక్కడ కనబడుతుందని చెప్తారా? వెతుకు అన్నారు. ఎందుకు వెతుకు అన్నారు? మిగిలిన వాళ్ళకి తెలియకూడదు కాబట్టి వెతుకు అన్నారు. ఇప్పుడు అది దొరికేంత వరకు వెతకాలి. అందుకని వెతికితే దొరుకుతుందట. ఇక్కడ కూడా దాచబడింది, పొలములో దాచబడిన ధనము అన్నారు. పెట్టిన వాడికి తెలుసు, ఆన్ ద స్పాట్ అనేది ఆయనకి తెలుసు, ఎక్కడ దాచాడో ఆయనకి తెలుసు. ఆయన కొన్ని సీక్రెట్లు కూడా తెలియజేశాడు బైబిల్లో. ఆ సీక్రెట్స్ పట్టుకుని మనం వెతికితే మనకు కూడా ఏమవుతుంది? దొరుకుతుంది. మన సీక్రెట్లు పట్టుకోకుండా మొత్తం అంతా వెతికేసామనుకోండి, ఎక్కడి నుండి? ఆదికాండం మొదలుకున్న ప్రకటన గ్రంథం వరకును అందులో ఏమేమి ఉన్నాయి? గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. గోధుమలు పట్టుకునే ప్లేసులోనేమో గురుగులను పట్టుకుంటున్నారు, గురుగులను వదిలేయవలసినటువంటి ప్లేస్ ఏమో గోధుమ అనుకుంటున్నారు. అలాగ మొత్తానికి వాక్యాన్ని ఈరోజు నేడున్నటువంటి క్రైస్తవ్యం అపార్థం చేసుకుంది. అందుకనే పరలోకము అనేది ఎలా ఉందట? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడిన ధనము, పొలములో దాచబడిన ధనము అంటే ఇది సీక్రెట్గా ఉంది. బైబిల్లో యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి మర్మాలు సీక్రెట్గా ఉన్నాయా? ఓపెన్ అయిపోయి ఉన్నాయి అన్నీ. ఆయన చెప్పాడు, కానీ మనకు అర్థం అవ్వాలి అంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే కృషి చేయాలి, పట్టుదల ఉండాలి, వెతకాలి, దొరికేంత వరకు వెతకాలి. అందుకని ధ్యానించమన్నాడు ఆయన. అంతలాగా కనుక మనం ప్రయత్నం చేస్తే అది మనకు అర్థమవుతుంది. ఈరోజు మన సంఘానికి వాక్యం అర్థమైంది, మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? పైపైన ఉన్నటువంటి సంగతులు పైపైనే వెతికేస్తూ ఉన్నారు, లోతులకు వెళ్ళడం లేదు. సత్యమనున్నది లోతుగాను బహు దూరముగాను ఉన్నది అన్నారు. వీళ్ళు లోతుల్లోనికి వెళ్ళడం లేదు, దూరంగా దాన్ని అన్వేషించట్లేదు. డీప్ ఏమండి, సబ్జెక్ట్లో డీప్గా వెళ్ళాలి అంటే పైపైన సంగతులు కాదవి, లోతుల్లోనికి వెళ్ళాలి. వజ్రాలు దొరకాలనుకోండి, ముత్యాలు దొరకాలనుకోండి, పైపైన దొరికేస్తాయా? వాటి కోసం అన్వేషణ చేయాలి, సముద్రపు అడుగుల్లోనికి వెళ్ళాలి, మడుగుల్లోనికి వెళ్ళాలి, ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి. అంత లోతుల్లోనికి వెళ్తేనే తప్ప ఈ ముత్యాలు పగడాలు ఇవన్నీ దొరకవు. అంటే భూమి మీద ఒక వస్తువుకు విలువ ఉంటే ఆ విలువైన వస్తువు సంపాదించుకోవడానికి ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ పని చేస్తేనే తప్పది. రేయ్ ఒకళ్ళు నీ దగ్గర పెట్టుకోవచ్చు కదమ్మా, వాళ్ళిద్దరూ వాళ్ళ నానమ్మని చంపేస్తున్నారు, వింటున్నావు కదా? ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు?
వాళ్ళిద్దరిలో ఒకరు నీ దగ్గర పెట్టేసుకో, ఒకరు అక్కడ ఉంటారు. అది ఎంత డిస్టర్బ్ అంటే మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి చెప్పిస్తే తప్ప అది ఎవరికి అర్థం కాదు. ఆ ఫ్లో అలా పోద్దంతే ఎటోగొట్టు. నలభై 44 వచనం, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదే. దాచబడిన ధనమును పోలిక, ఇవన్నీ పోలిక. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే ఆయనను గూర్చి తెలియచెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా చెప్పేశాడు. చెప్పకుండా ఏమీ లేడు, ఆయన అన్నీ చెప్పాడు. ఒకటి చెప్పి ఇంకోటి దాచేయలేదు. అయితే వాటిని తెలుసుకోవడానికంటూ ఒక మార్గం ఉంది. ఏంట మార్గం అంటే మీకు న్యూస్ పేపర్లో వెనకాల కానీ ఎక్కడో చోట సుడోకు అని ఒక ఆర్టికల్ వేస్తూ ఉంటారు. ఫజిల్ అంటారు దాన్ని. అది అందరూ చూస్తారు, దాన్ని అసలు పట్టించుకోరు. మెదడుకు మేత అని కూడా రాస్తాడు పైన హెడ్డింగ్. ఏంటి మెదడుకు మేత అంటే ఆలోచించాలి దాని గురించి. దానికి అక్కడ రాసినటువంటి మ్యాటర్ అంతా చదివేసి ఈజీగా అర్థం చేసేసుకున్నారు న్యూస్ పేపర్ అంతా. కానీ ఈ ఆఖరణ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఉన్నటువంటి విషయం దానిని మెదడుకు మేత అన్నారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే న్యూస్ పేపర్ ఎంతసేపు అయితే చదివారో ఆ లాస్ట్లో ఉన్న బాక్స్ కోసం అంతసేపు వెయిట్ చేయాలి, వెచ్చించాలి. దానికంటూ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారంగానే దానిని ఆలోచిస్తే దాని ఆన్సర్ అనేది తెలుస్తుంది. అంటే ఈజీగా రాదు అది ఎవరికి కూడా. దాని గురించి ఒక నిమిషం సమయం కేటాయించాలి, ఒక 5 నిమిషాలు కేటాయించాలి, ఒక 10 నిమిషాలు కేటాయించాలి. అప్పుడు దాని విషయంలో ఆలోచిస్తే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదే మీకు అర్థమైన తర్వాత ఇంకొకరికి ఇవ్వండి, వాళ్ళని అది క్లియర్ చేయమనండి, అది వాళ్ళకి రాదు. అది ఎందుకంటే ఇది మీరు క్లియర్ చేశారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఫార్ములా మీకు తెలిసిపోయింది కాబట్టి మీకు వచ్చు. మిగిలిన వాళ్ళకి అది రాదు. బైబిల్ కూడా అంతే. ఆయన ప్రతిదీ కూడా చెప్పాడు, చెప్పకుండా ఏమీ లేడు. కానీ ఆ మార్గాన్ని కనిపెట్టడానికి ఏమండి ఒక నియమం ఉంటుంది, ఒక నిబంధన ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రకారంగానే వాక్యాన్ని ఆలోచిస్తే తప్ప దాని యొక్క వివరణ కానీ, దాని భావం కానీ, దాని అర్థం కానీ అర్థం చేసుకోలేరు ఎవరు కూడా. అసలు ఈరోజు క్రిస్టియానిటీ బైబిల్ చదవడంలోనే మొట్టమొదటి స్టెప్ ఫెయిల్యూర్ అయిపోయింది. అసలు బైబిల్ చదవడంలోనే ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత బైబిల్ని అసలు చదవటం వస్తే కదా అర్థం చేసుకుని తర్వాత గొడవ. చదవటమే రాలేదు ఫస్ట్. చదవటమే రాకపోతే ఇంకా అర్థం చేసుకునేది ఎక్కడ ఉంటుంది? అందుకనే ఏమండి ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నన్ని సిద్ధాంతాలు ఇంకా ఏ మతంలోనూ ఉండవండి. క్రైస్తవ్యులో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏ మతంలోనూ ఉండవు. ఇదే బైబిల్ పట్టుకుని మనం ఇప్పుడు ఒక్కడే దేవుడు అంటున్నామే, ఇదే బైబిల్ పట్టుకుని అనేక మంది 3 దేవుళ్ళని చూపిస్తారు. ఇందులో లేదా, రాయలేదా, వాక్యాలు లేవా, రిఫరెన్స్లు లేవంటే ఉన్నాయి. లేవని ఎవరు చెప్తున్నారు? ఉన్నాయి. మనతో వాదించే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. అసలు దేవుడే లేడనేవాడు కూడా ఇదే పట్టుకుంటాడు. మరలా దేవుడు లేడన్నవాడు ఇదే తీసుకుంటాడు, దేవుడు ఉన్నాడనేవాడు ఇదే తీసుకుంటాడు. ఒక్కడే దేవుడు, ఆయన యేసుక్రీస్తు అన్న వాళ్ళకి ఇదే ఆధారం. ఒక్కడే దేవుడు, ఆయన యెహోవా అనే యెహోవా సాక్షులకి ఇదే ఆధారం. అంటే ఎవరెవరు ఎలాగ వాడేసుకున్నా వాళ్ళకి అలాగ ఇమిడిపోతుంది అంటే మరి అది సత్యం ఎలా అవుతుంది? అంటే ఇందులో కేవలం ఒకరిది మాత్రమే సత్యం ఉంటుంది, మిగిలిన వాళ్ళది అసత్యం అని గ్రహించాలి. ఒకరిది మాత్రమే సత్యం, మిగిలిన వాళ్ళది అసత్యం అని గ్రహించాలి. ఇలాగా ప్రతి వాక్యంలో కూడా దేవుడు ఆయన ఏదైతే తన ప్రజలకు తెలియచేయాలనుకున్నాడు అన్నీ చెప్పాడు. అయితే దానికంటూ ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతి తెలియకే ఈరోజు క్రైస్తవ్యం అనేది వాక్యాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదే. ఏంటది? పరలోక రాజ్యం. ఏంటి అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉందట. 3 కుంచాల పిండిలో
దాచబడిన పిండిని పోలి ఉన్నది అన్నారు. అలాగా పొలములో దాచబడిన ధనము అట. అంటే దాచేస్తే ఇంకేం కనబడుతుంది? మీ పొలంలో అడుగున ఎక్కడో ఒక 100 అడుగుల కిందకి వెళ్తే మీ పొలంలో బంగారు గనుందట. మీకు తెలుసా? తెలియదు. మీరేమనుకుంటున్నారు? వ్యవసాయం చేసేస్తున్నారు. పైన ట్రాక్టర్ పెట్టి దున్నించి వరి చేను వేసి, అది అయిపోయిన తర్వాత మినుములేసి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వరి పండించి, ఆ తర్వాత పెసలేసి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరి పండించి, ఆ తర్వాత ఏదో గడ్డి పండించి వ్యవసాయం మాత్రం చేసేస్తున్నారు. ఇంతకీ ఏముంది అందులో? కిందకి వెళ్తే బంగారు గనుందట. ఆ విషయం మీకు తెలియదు. ఇది కూడా అంతే. వాక్యలోరుగా చదివేస్తున్నారు అందరూ. మామూలుగా చదవట్లేదు, బట్టి పట్టేస్తున్నారు. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు నేను 100 సార్లు చదివాను ఒకరు, నేను 500 సార్లు చదివాను ఒకరు, నేను 1000 సార్లు చదివాను ఒకరు, పోటీ పెట్టుకుని మరి చదివేస్తున్నారు. అలా చదవమని చెప్పలేదు ఈ బైబిల్ని. బైబిల్ని దేవుడు ఏం చెప్పాడు? ఆయన రూల్ ఏంటట? ధ్యానించు, చదువు అనలేదు. చదువు అనలేదు. చదివింది ఎగిరిపోద్ది. ధ్యానించాలి. అందరూ చదివేస్తారు పిల్లలు, కానీ కొంతమందికే గుర్తుంటుంది, కొంతమందికే ఎగ్జామ్లో మంచిగా బాగా పెర్ఫామ్ చేస్తారు. అంటే వాళ్ళు చదివింది గ్రహిస్తూ ఉన్నారన్నమాట. అలాగా బైబిల్ని కూడా దేవుడు అంటే ఆయన మాటలు ధ్యానించమన్నాడు. అంటే ఒక వాక్యాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆ వాక్యం అర్థం చేసుకోవడం నీకు వారం రోజులు టైం పట్టినా తప్పేమీ కాదు. 1 నెల రోజులు పట్టింది నీకు ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవడం తప్పేమీ కాదు. అవసరమైతే 6 నెలలు అయినా సరే ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నాక ఇంకో అడుగు ముందుకేయాలి. అలాగ ధ్యానించాలి బైబిల్ని. పోటాపోటీ పెట్టుకుని పరుగు పెడుతున్నట్టుగా, పేపర్ చదువుతున్నట్టుగా చదివేసి అపార్థం చేసేసుకోకూడదు. అసలు ఏం చదివావురా అంటే, రాత్రి చదివింది పొద్దునకి మర్చిపోయి, పొద్దున చదివింది సాయంత్రం మర్చిపోతే ఇంకేంటి? నువ్వు టిక్కులు పెట్టుకుని బైబిల్ కంప్లీట్గా చదివేశానని చెప్పుకోవడానికే తప్ప ఇంకా దేనికి కూడా ఉపయోగపడదు. అందుకని ధ్యానించమన్నాడు. ధ్యానించాలి. కామ ఉన్న చోట ఆగాలి. అక్కడ వరకు సందర్భాన్ని ఆలోచించాలి. ఫుల్ స్టాప్ ఉన్న చోట ఆగాలి. అక్కడ వరకు సందర్భాన్ని ఆలోచించాలి. అయితే అని ఎందుకు రాశాడు? కానీ అని ఎందుకు ఉంది? ఇక్కడ ఈయన ఎందుకు చెప్తా ఉన్నారు? ప్రవక్త ఏం చెప్పాడు? ఒక వాక్యానికి మరొక వాక్యం ఎందుకు విభేదిస్తున్నట్టుగా ఉంది? ఏది సత్యము, ఏది దేవుని వాక్కు, ఏది గోధుమ, ఏది గురుగు, ఏది అపవాది విత్తిన విత్తనం? ఇన్ని ఆలోచించాలి ఒక వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు. అందుకనే మత్తయి సువార్తకి పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ధ్యానము అన్నాం. చాలామంది అనుకుంటున్నారు ఆదివారం ఆరాధనలో ఒక్క వాక్యం చెప్తున్నాడండి, ఒక్క రెఫరెన్స్, ఒకటే వాక్యం, ఒకటే. 100 చెప్పాలని ఏమైనా రూల్ ఉందేంటి? ఒకటి చెప్పుకోవడానికే సమయం సరిపోవట్లేదు. ఒక వాక్యం, ఒక్క రెఫరెన్స్ ఆలోచించడానికే సమయం సరిపోవట్లేదు. అవండి జనాలకి అలవాటు ఏంటంటే ఆదికాండం మొదలుగును ప్రకటన గ్రంథం వరకు పరుగులు పెట్టించాలి. అదొకటి, ఇదొకటి, ఓ 150 రెఫరెన్స్లు చెప్పాలి. అమ్మయ్య బాగా చెప్పారు అనుకుంటారు. 150 రెఫరెన్స్లు రాసుకోవడానికి టైం సరిపోదు. బైబిల్ ఓపెన్ చేయడానికి టైం సరిపోదు. వీళ్ళు ఒకటి చదువుతారు, ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి అంటాడు, వీళ్ళు ఒకటి అంటారు. మొత్తానికి పరుగులు, ఉరుకులు పరుగులు తప్ప ఇకేమీ రాదు. ఇక అలాగే చదవమని, అలా చెప్పమని బైబిల్ ఎక్కడా లేదండి. ధ్యానించమన్నాడు. ధ్యానం చేసేటప్పుడు చాలా సమయం పడుతుంది. నిదానంగా ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఆయన ఆ మార్గాన్ని రివీల్ చేశాడు. అందరికీ తెలియదు. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దాచబడింది బయటకు రావాలి అంటే ఏం చేయాలి? కృషి చేయాలి. మీకు వారానికి ఒక 2 వాక్యాలు చదువుకుని రమ్మంటే ఎంతమంది చదువుకుని వస్తున్నారు? నేనేమి అధ్యాయాలు చెప్పట్లేదు కదా. ప్రతి వారానికి 2-3 వాక్యాలు, లేకపోతే ఆ పారాగ్రాఫ్, ఆ సెంటెన్స్, ఆ సందర్భం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చదువుకుని రమ్మని అడుగుతున్నా. ఎంతమంది చదువుకుని వస్తున్నారు? బంగారం లాంటి వాళ్ళు దొరికారు నాకు. ఒక్క వచనం కూడా చదవట్లేదా? 2 వచనాలు కూడా చదవకపోతే ఇంకెలాగండి? అంటే అందులో ఎన్నో విలువైన సంగతులు ఉంటాయి. అందుకనే దాచబడినవి అన్నారు. ఏమండి? దాచబడింది. ఎందుకంటే లోతుల్లో చాలా విలువైన సంగతులు ఉన్నాయి. అవి బయటకు తీస్తే అప్పుడు అర్థమవుద్ది దాని విలువ మనకి. బయటకు తీస్తే మీకు విరివిగా ప్రతి షాప్లో కూడా కూల్ డ్రింక్స్ ఉంటాయి. 5 రూపాయల కాడి నుంచి స్టార్ట్ అయిపోద్ది దాని ప్రైజ్ అనేది.
చాలా విరివిగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి షాప్లో కూడా కూల్ డ్రింక్స్ ఉంటాయి. 5 రూపీస్, 10 రూపీస్, 15, 20, 50, 100 ఇలాగ దొరుకుతూ ఉంటాయి. అలాగే రక్తం కూడా దొరుకుద్దా? ఏ షాపులో పడితే ఆ షాపులో. రక్తం తక్కువ అంటే డాక్టర్లో ప్యాకెట్ కొనుక్కుని తాగేయడానికి, బాటిల్ మూత తీసుకుని తాగేయడానికి అలా దొరుకుద్దా? లేదు. రక్తం కావాలంటే ఎక్కడ దొరకదు. ఒక మనిషి నీ మీద జాలిపడి నిన్ను ప్రేమించి తన ప్రాణంలో కొంచెం నీకు ఇవ్వాలి, అప్పుడు నీ ప్రాణం బతుకుతుంది. దేహానికి రక్తం ప్రాణం అన్నారు. అందుకనే రక్తదానం చేయండి ప్రాణదాతల కంటే, అంటే ప్రాణాన్ని దానం చేసినట్టు. అంటే ఆ రక్తం అనేది ఈజీగా షాపులో దొరికేసే పదార్థం కాదు అది. అందుకనే దానికంటూ విలువ ఉంది. ఈజీగా దొరికేస్తున్నాను ఇప్పుడు మట్టి, ఎక్కడ చూసినా మనకి బోల్డ్ మట్టే, దానికి విలువ ఉంటుందా? ఉండదు. బంగారు తీరే బంగారు, దానికి చూడండి ఎంత విలువ. ఎందుకని? దొరకదు కనుక. మనకు కూడా ఇప్పుడు వాక్యం బాగా విలువగా అందుతుంది కాబట్టి విలువ లేదు. విలువ లేని రోజునేమో ఏడ్చారు. మరలా అదే రోజులు వస్తాయి, రావాలి కూడా. మనిషికి బుద్ధి రావాలి అంటే ఆ రోజులు మళ్ళీ రావాలనే కోరుకుంటారు ఎప్పుడు. ఎందుకంటే మనిషికి బుద్ధి రావాలి, ఆడికి మారు మనసు కావాలి, ఆడు చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే మరలా ఆ రోజులు రావాలి. ఎందుకంటే పందుల ఎదుట ముత్యాలు చల్లొద్దు అని చెప్పాడు దేవుడు. ఆ పందులు ఏంటో ఆ ముత్యాలు ఏంటో మీరు ఆలోచించుకోండి. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పోలిక అంటే ఇది అంత ఈజీగా దొరికేసేది కాదు. అందుకనే ఎవరి ప్రసంగాలతో నా ప్రసంగాలు కంపేర్ చేయొద్దన్నాను. వాళ్ళది నాది 100కి 100% డిఫరెంట్. వాళ్ళను పోలి ఏమీ ఉండదు. వాళ్ళు చెప్పింది నేను అసలే చెప్పను. నేను చెప్పింది వాళ్ళకి అసలు అర్థమే కాదు మొత్తానికి. ఇది అందుకోవటం వాళ్ళ తరం కాదు. తలకాయ కిందకెట్టి కాలు పైకెట్టిన తపస్సు చేసిన వాళ్ళకి అది అందదు. కాబట్టి పరలోక రాజ్యపు సంగతులు తెలుసుకోవటం మీకు అనుగ్రహింపబడిందని చెప్పాడు ఆయన. దీనిని యూటిలైజ్ చేసుకోవాలి, అంటే ఉపయోగించుకోవాలి. యేసుప్రభు వారి యొక్క రక్తం ప్రపంచ మానవాళ్ళందరి కొరకునే, కాకపోతే దాన్ని కొందరికి మాత్రం ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడదు. సేమ్ ఎంత సత్యం నీ చెవులకి వినబడినా, ఎంత పరలోకాన్ని కూర్చున్నటువంటి మర్మాలు విప్పి చెప్పినా నువ్వు నరకానికి నిర్ణయించబడితే ఎవరేం చేయలేరు. కాబట్టి వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది వాక్యము కాదు. ఎవరు చెప్పినా నిన్ను పరలోకం తీసుకెళ్ళరు. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. నీ ఆత్మ నువ్వే కాపాడుకోవాలి. చెప్పడం నా ధర్మం, వినడం విడిచిపెట్టడం, వినడం పాటించడం మీ ధర్మం. ఏది ఎలాగా అనేది మీరే ఆలోచించుకోవాలి. పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. అవునండి. ఒక మనుష్యుడు దాని కనుగొని, దేని కనుగొన్నాడు? పొలములో దాచబడిన ధనాన్ని కనుగొన్నాడంట. ఎంత తెలివైనడు చూడు. అదృష్టవంతుడు అనాలి వీడికి, అదృష్టవంతుడు అనాలి. ఎందుకని? పొలములో దాచబడిన ధనం ఇతనికి తెలిసిపోయిందట. పొలం గల యజమానికి దొరకలేదు. ఎందుకని? ఇప్పుడు పొలాలు ఉంటాయి కదా, పొలం గల యజమాని అప్పుడప్పుడు వస్తాడు పొలానికి. నాదే అంటాడు, అంతా ఇదంతా నాదే అని చెప్తాడు. తన సేవకులు పిలుస్తాడు, రే అలా చూడరా బాబు ఎంత ఉందో, నీ కళ్ళకి ఎంత అంత నాదే మందే అని చెప్తాడు. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు. కానీ తన పొలంలో ఏముందో ఆయనకి తెలియదు ఇంతకీ. అలాగా ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడట. ఒక మనుష్యుడు కనుగొన్నాడట. దేన్ని కనుగొన్నాడు? దాచబడిన ధనం. అంటే ఈ పొలంలో ఏముందని అతనికి అర్థమైంది. ధననిధి, బంగారు గని. ఏమండి? ధననిధి ఉన్నది అని అతనికి అర్థమైంది. పొలం గల యజమానికి అర్థం కాల, ఆ వ్యక్తికి తెలియలా. ఏమండి? అయితే ఈ వ్యక్తికి అర్థమైంది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టేసాడట, పొలంలోనే దాచేసాడట. అంటే తెలిసింది కదా, సీక్రెట్ రివీల్ చేయలేదు, దాచేశాడు. అతనిలోనే ఉంచుకున్నాడు ఆ యొక్క సీక్రెట్ని దాచిపెట్టి. అది దొరికిన సంతోషంతో వెళ్ళిపోయాడట. ఆనందమే కదా. ఇప్పుడు పరలోకానికి డోర్స్ ఓపెన్ అయిపోయాయి అనుకోండి, మీకు ఆనందమా బాధ? పట్టరాని సంతోషం, దుఃఖం కాదు.
పట్టరాని ఆనందం. అంత ఆనందంతో ఏమండి ఇతను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పలా. అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మేసి ఆ పొలాన్ని కొనేసేటట. ఎంత తెలివైనడు. అంటే ఎక్కడైతే ఏ పొలంలో అయితే దాచబడినటువంటి ధనాన్ని చూశాడో, దాచబడిన ధనాన్ని చూశాడో దానిని ఇతను సొంతం చేసుకోవాలనుకున్నాడు. సొంతం చేసుకోవడం అంత ఈజీయా కాదు కదా. కాబట్టి ఇతను ఆ పొలాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఎందుకు సొంతం చేసుకోవాలనుకున్నాడు? ఎందుకు? విలువైనది ఉంది. ఏమండి, ఎవరైనా భూమి కొనుక్కుంటారు, బాగా పంట పండే భూమిని కొనుక్కుంటారు పొలం కొనుక్కుంటే. లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్థలాన్ని కొనుక్కుంటారు. అంతే తప్ప శ్మశానంలో పాడుబడిపోయి శవాలను కప్పెట్టే చోట, లోయల్లోనూ భయంకరమైన ప్లేసుల్లోనూ కొనుక్కుంటారు ఎవరన్నా? కొనుక్కోరు. ఎందుకని? అక్కడ కొనుక్కున్నా అది ఎందుకు ఉపయోగపడదు కాబట్టి. ఒక పొలం కొనుక్కుంటే ఆ పొలం వలన అతనికి లాభం రావాలి అంటే అది పంట బాగా పండాలి. అలాంటి పొలాన్ని కొనుక్కుంటాడు. ఒక స్థలం కొనుక్కుంటే మరలా అమ్ముకోవడానికి లేదా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి. అలాంటి స్థలాన్ని కొనుక్కుంటాడు. దాని వలన అతనికి చాలా మేలు ఉపయోగం కలుగుతుంది. ఇప్పుడు అతను చూశాడు, అక్కడ ఒక ధననిధి అనేది ఉంది. దానిని ఇతను సొంతం చేసుకోవాలి. ఎదుటివారు పొలంలోనికి వెళ్ళి ఇతను సొంతం చేసుకోవడానికి ఇతనికి అవకాశం ఉంటుందా? ఏమండి, ఇప్పుడు మీరున్నారు, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొబ్బరి చెట్టు కాయలు దింపి తీయించుకోవడానికి మీకు రైట్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? మీది కాదు కాబట్టి. అదే కనుక ఆ స్థలాన్ని మీరు కొనేసుకున్నారనుకోండి, అక్కడ ఎన్ని కొబ్బరికాయ చెట్లు ఉంటే అన్ని కొబ్బరికాయలు తీపించుకుంటారు. ఎందుకని? ఇప్పుడు స్థలం ఎవరిది? మీది. ఇప్పుడు అది కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేశారు? మీకు ఎక్కడో ఏదో ఉంది, ఆ స్థలాన్ని అమ్మేసుకున్నారు, డబ్బులు వచ్చాయి. బంగారం ఉంది, బంగారాన్ని అమ్మేసారు, డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులన్నీ కలిపి ఈ విలువైనది మీరు చూశారు కదా ఆల్రెడీ, దీన్ని కొనేసుకున్నారు. మీకు చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ అమ్మేసుకున్నారు, లేకపోతే బ్యాంకులో పెట్టారు, తాకట్టు పెట్టుకున్నారు. ఆ డబ్బు తెచ్చారు, ఈ విలువైన దాన్ని కొన్నారు. ఇప్పుడు ఈ విలువైన దానిలో ఏముంది? ఇంకా విలువైనది ఉంది, ఇంకా విలువైనది ఉంది. అంటే ఇప్పుడు ఆ స్థలాన్ని కొనుక్కున్నారు, అందులో ఉన్నది ఎవరిది? ఎవరిది? మీదే. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళదే. అలాగే ఇక్కడ పరలోక రాజ్యముగా పిలువబడేటటువంటి యేసుక్రీస్తు వారు ఆ రాజ్యానికి ఓనర్గా ఉన్నటువంటి ఆయన గూర్చినటువంటి సంగతులన్నీ కూడా మనకు తెలియచెప్పారు. అంటే మనకు పరలోకానికి మార్గం సులువైంది, ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పరలోకానికి మార్గం ఈజీ అయిన తర్వాత ఏం చేయాలి? దానిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. పొలం కొనుక్కోవడానికి చిన్న చిన్న బంగారము, చిన్న చిన్న వస్తువులు, ఏదో మూలన ఉన్నటువంటి సైటు అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నారే. ఎగ్జాంపుల్లో చిన్న చిన్న వస్తువులు, బంగారం, ఇవన్నీ అమ్మేసి విలువైన ఒక పొలాన్ని కొనుక్కున్నారే. అలాగే ఈ భూమి మీద జీవితం అనేది ఒకటి ఉంది మనకి. దీనికి ఆయుష్కాలం అనే దాన్ని నిర్ణయించాడు ఆయన. దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్కాలంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని పెట్టుబడిగా పెట్టాలి. దేనికి? పరలోకాన్ని సంపాదించుకోవడానికి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి లేకుండా ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలండి, గాల్లో వచ్చేస్తాయి అన్నీని. సిమెంట్ స్తంభాలు, బేస్మెంటు, స్లాబు అలాగ నిలబడిపోతాయా? వాటికి అవి ధనం ఖర్చు పెట్టాలిగా. గవర్నమెంట్ 2 లక్షలు లోన్ ఇస్తుంది, సరిపోద్దా? సరిపోదు. అది బేస్మెంట్ కూడా రాదు అది. మరి అప్పు చేస్తామో లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నవి ఏమైనా అమ్ముకుంటామో, మొత్తానికి మనం ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు అవుతుంది, పెట్టుబడి పెట్టాలి కదా. ఇప్పుడు మీరు పంట పండించాలి, పెట్టుబడి పెట్టాలా? ఆ చేను దున్నిస్తారు, ప్రారంభంలో నీరు పెడతారు,
తర్వాత దాన్ని దుక్కు దున్నిస్తారు, మొత్తంగా నారుమడి వేస్తారు, తర్వాత ఆకుతీత, తర్వాత ఉడుపులు. ఇవన్నీ జరగాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? 1 ఎకరం పొలం ఉందంటే 10,000 పెట్టుబడి, 20,000 పెట్టుబడి రైతు చెప్తాడు. అలాగా ఏదైనా సరే మనం సాధించాలి అంటే ముందుగా పెట్టుబడి అనేది పెట్టాలి. ఇల్లు కట్టుకోవాలి, పెట్టుబడి పెట్టాలి. పిల్లలు చదివించాలి, స్కూల్లో ఫీజులు కట్టాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, బస్సు ఎక్కాలి, అక్కడ టికెట్కి ఇవ్వాలా, అంటే పెట్టుబడి పెట్టాలి. తర్వాత మీరు పెట్టినటువంటి పెట్టుబడికి అది మీరు ఆనందాన్నే పొందుకుంటారో, వేరొక మంచి అవకాశాన్ని పొందుకుంటారు, ఏదో ఒక లాభాన్ని అయితే పొందుకుంటారు ఖచ్చితంగా. పిల్లల చదువు, ఈ 15 ఏళ్ళ చదువు, 20 ఏళ్ళ చదువులో వాళ్ళు ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా బయటకు వస్తారు. ఇంతకాలం మీరు ఎంతో ఫీజులు కట్టారు, తర్వాత వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. ఒక పొలానికి పెట్టుబడి పెట్టారు, అది పంట కాలం వచ్చిన తర్వాత మీకు లాభాన్ని ఇస్తుంది. అలాగా మనం ఏదైతే పెట్టుబడి పెడతామో దాని వలన మనం లాభాన్ని పొందుకుంటాం. అలాగే పరలోకం పొందుకోవడం కూడా ఏమండి, ముందుగా ఆయన ఏమి మీ కోట్ల ఆస్తిని ఏమి ఇమ్మని చెప్పట్లేదు, కానీ ఏమండి ఆ పరలోక రాజ్యపు సంగతులు తెలుసుకోండి, నా కోసం బ్రతకండి, మారు మనసు పొందుకోండి, నాకు ఇష్టలుగా మీరు భూమి మీద బ్రతకండి, నేను మీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్కాలాన్ని ఇచ్చాను, జీవితాన్ని ఇచ్చాను, దీనిని మీరు వృధాగా పాడు చేసుకోవద్దని కోరుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం దేవుని మాటలు వినడానికి, దేవుని పని చేయడానికి మనం ఇష్టపడం, లేదా సమయం లేదని చెప్తాం. ఒకానొక రోజున మంచం మీద ఉన్నామనుకోండి, అసలు మనం మందిరానికి కూడా రాలేమండి. ఈ ఊర్లోనే ఉన్న 2 అడుగుల్లో వచ్చి ఇక్కడ మందిరానికి రావాల్సినంత దగ్గరలోనే ఉన్న మనం మంచం మీదే కనుక ఉండుంటే ఎవరు తీసుకొస్తారు మనల్ని మోసుకుని? ఆ రోజు వచ్చి వినగలమా? దేవుడు దొరికే కాలంలోనే ఆయన పట్టుకోమని వాక్యం చెప్తుంది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమని వాక్యం చెప్తుంది. నీకు ఆరోగ్యం ఉంది, దేవునికి ఉపయోగపడు, ఆయన జ్ఞానాన్ని తెలుసుకో. మనమేమి సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళం కాదుగా. చర్చని పెట్టి, మైకులు పెట్టి సోది చెప్పే ప్రసంగాలు మనవి కాదు కదా. మీరు బుధవారం వచ్చినా, శుక్రవారం వచ్చినా, ఆదివారం వచ్చినా, సెమినార్కి వచ్చినా, కృతజ్ఞత కూడికి వచ్చినా, వాక్యధ్యాన కూడికి వచ్చినా, అనవసరంగా వెళ్ళాం ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పలేదని బాధపడినటువంటి రోజు ఏ రోజు ఉండదు, ఏ రోజు ఉండదండి. మీకు అది ఎప్పుడు తెలుస్తుందంటే, ఆడపిల్లలైతే పెళ్ళై అత్తవారింటికి వెళ్ళి అక్కడున్న సంఘానికో, లేదా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి అక్కడున్న సంఘానికో, మగపిల్లలు వాళ్ళు చదువుకుని ఉద్యోగం చేసుకోవడానికి వేరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘానికో, కొన్ని సందర్భాల్లో మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న సంఘానికి వెళితే అప్పుడు మీకు అర్థమవుద్ది ఏది వాక్యం, ఏంటి కబుర్లు, ఏంటి అసలు వాక్యానుసారంగా లేదేంటి, ఏంటి వీళ్ళు అసలు ఇది అసలు సంఘమేనా, ఇది చర్చేనా అని అనిపిస్తుంది మీకు. అప్పటి వరకు కూడా మీకు దీని విలువ తెలియదండి. అందుకనే సామెతల గ్రంథంలో ఉంటుంది, మీ వెండినంత అమ్మేసి, మీ బంగారాన్ని అమ్మేసి నా జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్తే ఉన్నాడు. మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఇలాగా ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉండదండి. జగన్ గారు కూడా అలాగే చేశారు. ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉండదు. కాబట్టి ఇప్పుడు వాక్యం విషయంలో కూడా మనం అదే పందా కనుక అవలంబించామనుకోండి, ఏదైనా బైబిల్లోదే, ఎవరు చెప్పినా ఒకటే, అంతా సత్యమే, అలాగ ఆదివారం వెళ్ళాలి కాబట్టి ఏదో వెళ్ళొచ్చేసాం అనేటటువంటి ఆలోచన కనుక మీకుంటే దాన్ని డిలీట్ చేసేయండి. అలాగే ఇప్పుడు వాక్యం దగ్గరికి రాకూడదు మనం. అలా కనుక వింటే ఇది మీకు కూడా నిష్ప్రయోజనమే, ప్రయోజనం కాదు ఇది. ఎందుకంటే అపవాది ఏం చేస్తాడు, హృదయంలో విత్తబడినటువంటి వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతాడట. మరి అపవాది వచ్చి వాక్యం అనే విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతే ఇక లోపల ఏముంటుంది? మనకి కొబ్బరి చెట్టుకు చూస్తూ ఉంటే అన్ని కాయలకు కనబడతాయి, కింద నుండి చూస్తూ ఉంటే అన్నీ లావుగా ఉన్నాయి, ఈ బాగా గెలొచ్చింది, బాగా ఉన్నాయి, 30-40 కాయలు ఉన్నాయి, ఒక్కొక్కటి 14 రూపాయలని లెక్కలు వేసేసుకుంటే కింద నుండి. నిజంగా దింపి తీయించిన తర్వాత అన్నీ దేని తొట్లు అంటారు కదా, తట్టుకాయలు, తట్టు అలాగ ఉన్నాయనుకోండి, ఏమైనా ఉపయోగమా? ప్రాణం నీరైపోతుంది. చూడండి, వాక్యం కూడా అంతే. దేవుడు అంటున్నాడు, మనకు ఆరోగ్యం ఉండగా, దీపం ఉండగా, సమయం ఉండగా ఏమండి మనం సద్వినియోగం చేసుకోవాలి.
ఏమండి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా వెండి బంగారాలు, ఆస్తిని, ఆరోగ్యాన్ని, ధనాన్ని అన్నిటినీ కూడా ఖర్చు చేయాలి. ఇంకెంతకు మించి చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ ఈయన చాలా తెలివిగా ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అన్నాడు. ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడట. ఒక మనుష్యుడు కనుగొన్నాడు, పొలం యజమాని కనుగొనలేదు. పొలం యజమాని కనుగొనలేదు, ఒక మనుష్యుడు కనుగొన్నాడు. దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనేసాడట. ఇతను తెలివైనడు. తనకు కలిగినదంతయు అమ్మి పొలాన్ని కొనేసాడు. పొలాన్ని కొంటే ఆటోమేటిక్గా పొలంలో దాచబడిన ధనం ఎవరిది? గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? గవర్నమెంటు మనం ఇక్కడ స్థలాలు ఉంటాయి కదా మనకి, ఈ స్థలంలో ఏదున్నా మందే కదా. ఇప్పుడు మీరు వరి పండించారు, వరి మీదేనా? కొబ్బరికాయలు కాసాయి, కొబ్బరికాయలు మీవేనా? అన్నీ మీవే. కానీ గవర్నమెంట్కి మీ పొలంలో బంగారు గని ఉంది అని తెలిసింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? మీ ఇల్లు ఉంటే ఇల్లు తీపించేసి మీ పొలాన్ని గవర్నమెంట్కి రాయించేసుకుని మీకు కొంత ధనం ఇచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఎక్కడో చోట ఇల్లు కట్టుకోమనో ఎక్కడో చోట పొలం కొనుక్కోమని చెప్పి మిమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకుని అక్కడ ఓఎన్జీసీ రిగ్ వేసి అక్కడ ఉన్నటువంటి బంగారం ఎవరిది? మీది కాదు, గవర్నమెంట్ది. అక్కడ ఏదైనా బొగ్గుగాని ఉందనుకోండి, బొగ్గుగాని ఎవరిది? గవర్నమెంట్ది, మీది కాదు. అక్కడ ఏదైనా పెట్రోల్ బావి ఉందనుకోండి, నీళ్ళు తోడుకుని బావి కాదు, పెట్రోల్ బావి ఉందనుకోండి, అక్కడ అది ఎవరిది? గవర్నమెంట్ది. ఇది ఎక్కడ రూలు? మన భూమి మీద కొనుక్కునే స్థలానికి ఎంత విచిత్రం అంటే, ఈ స్థలంలో నువ్వు 4-5 అంతస్తుల వరకు కట్టుకో, ఆ పైన ఉన్నటువంటి స్థలం నీది కాదు. పైది ఎవరిది? మళ్ళీ గవర్నమెంట్దే. వాళ్ళు ర్యాకెట్లు వేస్తారు, విమానాలు తిప్పుతారు, హెలికాప్టర్లు తిప్పుతారు, అన్నీ తిప్పుకుంటారు. ఎవరిది అది? మీ ఇంటి మీద ఉన్న స్థలం మీది కాదు, మీ ఇంటి కింద ఉన్న స్థలం కూడా మీది కాదు. మరి ఏమమ్మారు మీకు? ఏదో అలాగ అమ్మారంతే, గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే. అంటే అందులో ఉన్న విలువైనదంతా ఏమో గవర్నమెంట్ది, అది ఎందుకు పనికి రాకపోతే మీది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ మనుష్యుడి దగ్గర ఆ పొలాన్ని కొనే స్థాయి కానీ స్తోమత కానీ లేదు నిజానికి. అందుకే కదా అతనికి వేరే వేరే చిన్న చిన్నవన్నీ ఉంటే అమ్మేసుకుని ఇది కొనుక్కున్నాడు వచ్చి. డైరెక్ట్ ఇది కొనుక్కునే అంత స్థాయి లేదు. ఆ స్థలానికి ఓనర్ అతను కూడా కాదు, ఒక మనుష్యుడు ఆ పొలాన్ని, ఆ స్థలాన్ని కొనుక్కోవడానికి ముందుగా అక్కడ దాచబడినటువంటి ధననిధిని కనిపెట్టుకున్నాడు, చూశాడు, దొరికింది అతనికి, సంతోషించాడు. ఆ సీక్రెట్ ఎవరికి చెప్పకుండా ఏం చేశాడు అంటే, తనకు కలిగినవన్నీ కూడా అమ్మేసుకుని ఆ కొంత సొమ్ము వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని కొనేసుకున్నాడు. ఎందుకు ఈ స్థలాన్ని కొన్నాడు అంటే, ఆ స్థలములో దాచబడిన ధనము ఉన్నది. దాచబడిన ధనం. విచిత్రం ఏంటంటే, మనము పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం పెట్టుబడి పెట్టాలి, అవును కదా. కానీ పరలోకమై ఉన్న దేవుడు మనకు పెట్టుబడి పెట్టాడు. ఎలా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. నేను మిమ్మల్ని ఏం చేశానంటున్నాడు? దాస్యం అనే చెరలో నుండి విడిపించానంటున్నాడు. ఎలాగ విడిపించావయ్య అంటే, ప్రాణం పెట్టాను, అమూల్యమైన రక్తాన్ని కార్చాను అంటున్నాడు ఆయన. వెల ఇచ్చి కొన్నాను. విలువ పెట్టి కొనబడిన వారంటే వెల ఇచ్చి కొన్నాను నేను అంటున్నాడు. ఆ వెల ఎంత అంటే ప్రాణమంతా అన్నాడు. ప్రాణమంతా, ప్రాణమంతా వెల ఇచ్చి విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. ఎందుకని? ఆయనకి ఏమన్నా ఉపయోగపడతామేమో అని. గేదెను కొనుక్కుంటారు ఎందుకు? ఆ రైతుకి ఉపయోగపడడానికేనా? రోజు దాని చేతిలో తన్నులు తిన్నానుగా కాదుగా. దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆయనకి ఏమైనా ఉపయోగపడతామని. ఆయనకి ఉపయోగం ఏంటండి? మన వల్ల ఆయనకు ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. మనకే ఉపయోగం ఆయన వల్ల. ఈ భూమి మీద మనిషికి దేవుని వల్ల ఉపయోగమా, దేవునికి మనిషి వల్ల ఉపయోగమా?
దేవుని వలన మనిషికే ఉపయోగం తప్ప మనిషి వలన దేవునికి ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. అయితే ఏ ప్రయోజనం లేకపోయినా ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఏమన్నా ఉపయోగపడతారేమో? ఎవరికి? ఆయనకి కాదు, మనకు మనం ఏమన్నా ఉపయోగపడతామేమని ఆయన కొనుక్కుంటే మనం కూడా ఉపయోగపడడం లేదు. ఈ రోజున మన పరలోకం వెళ్తే ఆయనకి ఏమన్నా లాభమా? అవండి, మనం పరలోకం వెళ్ళాలని పరలోకమై ఉన్నటువంటి ఆయన భూలోకానికి వచ్చి మానవునిగా శరీరాన్ని ధరించుకుని మన కోసం విలువైన తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు. దీన్ని మనం గుర్తించి మనం మారు మనసు పొంది ఆయనకి ఇష్టడుగా బ్రతికితే మనమే ఉపయోగపడతాం. దేవునికి ఉపయోగం అనే గొడవ పక్కన పెడితే ముందుగా మనం ఉపయోగపడతాం. మనం ఏదో దేవునికి ఏదో చేసేస్తున్నామని మనం ఫీల్ అవుతాం. ఏం లేదండి, మనం చేసేది ఏం లేదు. మనం దేవునికి అంటూ చేసేది ఏమీ లేదండి. అయితే ఆయన ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఎందుకు నమ్ముకోవాలి? నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఆయన ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే అవసరమైతే పెట్టుబడి పెట్టాలి. మన ప్రాణాన్ని, మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్కాలాన్ని, మన కష్టార్జితాన్ని, మనం ఏదైతే విలువగా చూస్తున్నామో దానినైనా ఖర్చు చేసి ఆయన ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది మనకి ఈజీగా వచ్చేసింది ఈ రోజున, కాబట్టి విలువ తెలియట్లేదు. నేను దానికోసం చాలా ప్రయాసపడ్డాను, చాలా ఖర్చు చేశాను. అయినా వాళ్ళు ఒక మార్గాన్ని నాకు చూపించలేకపోయారు. అయితే మీరు ₹1 ఖర్చు పెట్టకపోయినా ఎవరికి దక్కనటువంటి భాగ్యం అనేది మీకు మీ ఇంటి దగ్గర నుండే పరలోకానికి డైరెక్ట్ సిమెంట్ రోడ్డు పడిపోయింది. మామూలుగా ఇంకా బాడవడం, మట్టి అవడం, ఇసుక అవడం ఏమి ఉండదు. ఇక డైరెక్ట్ మీ ప్రాణం ఉంటూ పరలోకం. అంత ఈజీగా దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుంటే ధన్యులు, దుర్వినియోగం చేసుకుంటే ఇంకెవరం కూడా ఏం చేయలేం. ఏమండి, అయితే ఇక్కడ తెలివైన పని ఏంటంటే ఆ వ్యక్తి ధనాన్ని చూశాడు, సంతోషించాడు. ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి అతనికి ఉన్న ఆస్తిపాస్తులు చిన్నవన్నీ అమ్మేసి ఈ దీనిని సంపాదించుకున్నాడు, దక్కించుకున్నాడు. మనం కూడా మన జీవితాన్ని ధారపోసైన పరలోకాన్ని సంపాదించుకోవాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. 44వ వచనం కంప్లీట్ చేసుకున్నాం. మనం 45 మిగిలినటువంటి సందర్భాలు వచ్చి వారిని చదువుకుంటండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు తండ్రి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నది అనేటటువంటి సందర్భాన్ని మేము విన్నాము నాయన. ఇప్పటి వరకు ఎవరు చెప్పనివి, ఎవరికీ తెలియనివి మాకు మాత్రమే నాయన మీరు తెలియజేస్తూ ఉన్నారు. పరలోక రాజ్య సంగతులు మీకు అనుగ్రహింపబడి ఉన్నవని మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి, ఎన్నో లోతైన మర్మయుక్తమైన సంగతులు మీరు మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. విత్తబడినటువంటి వాక్యం మా అందరి హృదయంలో నాయన భద్రం చేసుకుని వాక్యానుసారముగా మరి మీలో మరింతగా ఎదిగేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.